ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 46వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం మనం అందరం కూడా. మరి యొక్క సమయంలో మోషేబాబు ప్రార్థనతో నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పలకవుతండి మీ ఘనమైన ముందమైన శ్రేష్టమైన నామానికి మీకే వెళ్ళదు వందనాలు సూత్రులు సౌదర్శించుకుంటుంది. ఈ రాత్రికాల సమయంలో వేగురముతండి మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు ఎంత వందనాలు తీసుకుంటుంది. ఈ రాత్రికాల సమయంలో యెషయా 46 అధ్యాయం చదువుచడం మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకొంటుంది. ఇదిగొంటుంది ఉదయం ఈ రాత్రికాల సమయంలో యాదతి తండ్రి ఇదిగొంటుంది ఇప్పుడు దాకా పని పట్లు ఉండుతండి. ఇదిగొంటుంది ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి తండ్రి మీ ఇంకా ఆలోచించండి ఇలా ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నారు తండ్రి. వాళ్ళు కూడా ప్రార్థన చేసేలా ఉన్నారు తండ్రి. ఇది తండ్రి ఈ మధ్య ఈ రాత్రికాల సమయం తండ్రి ఇదిగోని తండ్రి మా స్థానిక సంఘాల సాయంత్రం కాచి గమనించండి. ఈ తండ్రి ప్రార్థన తప్పు పరవను క్షమించమని పెట్టుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు నాడు పెట్టుకుని మా ప్రియ బాలవుతుంటే ప్రార్థన పరతండి గణమున్నతమైన నామకే వేళ సోదరుచుకున్నది. ఈ రాత్రికాల సమయంలో తిని వేగురమతి మీ లేఖల చదువుకుని పాడించింది అంతమన్నది. ఈ రాత్రికాల సమయంలో తిని మీ లేఖల చదువుకుని పాడించింది అంతమన్నది. ఈ రాత్రికాల సమయంలో తిని యెషయా నా 46వ అధ్యాయం చదువుతుండగా సౌతిని కానీ తిని వెత్తిపడే వాగుతున్న మరొక వరకు రాష్ట్రం లేచి మీ స్థానిక సంఘాన్ని వేయించండి. సంఘ కాబట్టి భూసం బీరరాతండి కుటుంబాన్ని కూడా జయించారు. 2 సంఘాలు ఉన్న సేవకులను సగవాన్ని కూడా జయించాను కానీ ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి ఇలా కూడుకునే తండ్రి ఎవరైతే కూడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు సౌందర్యాన్ని కానీ తండ్రి ఎవరైతే స్టార్టించుకుంటారో ముగించుకున్నంత వాళ్ళని తీయించండి. మీరు ప్రేమించిన సంఘాన్ని తీయించండి. బీపీఎల్ రాతండి కుటుంబాన్ని కూడా తీయించారు. 2 సంఘాలు సేవకులు కూడా తీయించండి. ఈ చిన్న ప్రార్థనతో పర్పండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించిన తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచయను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీ నామ మహిమార్థమే మేము జరిగించడానికి సిద్ధపడుతున్నాం ప్రభా. ఒకనాడు తండ్రి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి నాయన మీ మాటలను నేడు నాయన మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. మరి ఆ మాటలు ఏ రీతిగా ఉన్నవో, ఎలా ఉన్నవో తండ్రి వాటిని ఇప్పుడు మేము ధ్యానించడానికి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, అలాగే పరిచర్య వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 46వ అధ్యాయాన్ని మరి లేఖన భాగాలను చదువుకుందాం. బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. నీ మోతలు సొమ్మసిల్లి పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు ఉండి ఆ జంతువులు విడిచి పుంజుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. రెండవ సందర్భాన్ని చదువుకుందాం. మొదటి సందర్భంలో ఇక్కడ బేలు అనగానే బబులోను దేవత పేరు అనమాట. బేలు, నెబో, మెర్దికో అనేటువంటి 3 దేవతలు బబులోనియల దేవతలు అనమాట. వాటిని మోసేటువంటి జంతువులు వాటి భారాన్ని మోయలేకపోవచ్చున్నవని
అవి పడిపోవచ్చున్నవని, అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నంటే చెరలోనికి పోవచ్చున్నవి. ఏంటి? ఆ బేల్ దేవతల్ని, బబులోను దేవతలను మోస్తున్నటువంటి జంతువులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే చెరలోనికి. అనగా ఈ బబులోను సామ్రాజ్యం అనేటువంటిది పతనానికి రాబోతున్నదని దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఆల్రెడీ ఆ ప్రవచనం నెరవేరింది, జరిగింది. ఈ సందర్భాలను మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. ఏనా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ బబులోను ఒకప్పుడు అనుకూలంగా ఉంది. ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు దానిని మరొక రాజ్యానికి స్వాధీనపరిచినట్లుగా మనకు కనబడుతుంది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా. శేషించిన వారలారా. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే యాకోబు కుటుంబీకులను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇశ్రాయేల్ ఇంటి వారిని జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. శేషించబడినటువంటి శేష జనాంగం అన్యులు కావచ్చు, ఇశ్రాయేలులో యూదుల్లో ఉన్నటువంటి శేష జనం కావచ్చు, అన్యులు కావచ్చు. ఇప్పుడు వాళ్ళందరితో పాటు ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? క్రైస్తవులు అయినటువంటి మనందరితో కూడా దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు మనం కింద విందాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేల్ ఇంటి వారలారా, శేషించిన వారలారా అని దేవుడు తన మనసుని తెలియజేస్తున్నాడు, తన చిత్తాన్ని చెబుతున్నాడు, తన మాటలు చెబుతున్నాడు. నేడు క్రైస్తవులమైనటువంటి మనందరితో కూడా చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడో కింద మాటలు మనం చదువుదాం. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, నా మాట ఆలకించుడి. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారలారా, నా మాట వినుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఇక్కడ ఈ సెంటెన్స్ లో 3-4 వచనాలు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఆయనంటే, ఇశ్రాయేల్ ఇంటి వారితోటి, యాకోబు ఇంటి వారితోటి, యోధా వారితోటి, అలాగే నేడు క్రైస్తవులు ఉన్నటువంటి మనందరితోటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గర్భమున పుట్టినది మొదలుకొని నేనే మిమ్మల్ని ఏం చేశానంటున్నాడు ఆయన? భరించానంటున్నాడు. మనల్ని అందరినీ ఏం చేశాడట? భరించాడట. భరించాడని మనకు తెలియాలనంటే మనము గత కాలంలో చూసాం. మనము 42-43 అధ్యాయాల్లో నిన్ను సృజించి నిర్మించి నిన్ను విమోచించి నిన్నేం చేశాడట? మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడట దేవుడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని, యాకోబు కుటుంబీకుల వారిని, క్రైస్తవులు అనేటువంటి మనలందరినీ కూడా గర్భమున పుట్టినది మొదలుకొని నేనే మిమ్మల్ని భరించానంటున్నాడు. భరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక తల్లి తన బిడ్డని భరిస్తూ ఉంటుంటుంది. రాత్రి అనక పగలనక పుట్టినటువంటి శిశువు ఏడుస్తూ ఉంటుంటాడు. తల్లికి నిద్రాహారాలు ఉండవు. ఎవరిని బట్టి? ఆ బిడ్డని బట్టి. అంటే ఆ బిడ్డని బట్టి తల్లి ఏం చేస్తుంది? భరిస్తుంది కదా. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని, నేడు క్రైస్తవులు అనేటువంటి మనల్ని కూడా భరిస్తున్నాడట. గర్భమున పుట్టినది మొదలుకొని నేనే మిమ్మల్ని ఏం చేస్తానంటే భరించాను అని అంటున్నాడు ఆయన. రెండో మాట ఏమంటున్నాడు? తల్లి ఒడిలో కూర్చుండనిది మొదలుకొని నేనే చంకబెట్టుకుని వారులారా నా మాట ఆలకించండి అన్నాడు. అంటే తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని చంకలో పెట్టుకుని మిమ్మల్ని ఎత్తుకునేటువంటి వాడును కూడా నేనే అని అంటున్నాడు. మరి తల్లి కాదా, తండ్రి కాదంటే తల్లి తండ్రులు చూస్తున్నారు, రైటే, వారి కంటికి కనిపిస్తున్నారు. కానీ కంటికి కనిపించినటువంటి దేవుడు కూడా మనల్ని ఏం చేశాడట? తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని చంక పెట్టుకుని ఎత్తుకుని మిమ్మల్ని కాపాడువాడలారా నా మాట వినండి అని అంటున్నాడు. ఇక 3వదిగా ఏమంటున్నాడు అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించువాడును కూడా నేనే అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించు నిన్ను కాపాడువాడును కూడా నేనే అంటున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో నాయనమ్మ గారు ఉన్నది. ఎవరు? దావంత నాయనమ్మ గారు. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా చంకని ఎత్తుకుని మోస్తుంది ఎవరట? నాయనమ్మ గారిని
నేనే అని అంటున్నాడు, దేవుడే అని అంటున్నాడు. చూసారా? అంటే ఇప్పుడు ముసలివారిని అంటే ముదిమి వచ్చే వరకు అని అంటున్నాడు 3వ మాటలో. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు నీ తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునివాడును నేను తల వెంట్రుకలు నెరిగే వరకు. అంటే ముదిమి వచ్చే వరకు, ముసలివారు అయ్యేంత వరకు, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకొనుచు చంకన పెట్టుకునేటువంటి వాడును నేనే అని అంటున్నాడు. అంటే దేవుడు ఇన్ని రకాలుగా మనిషికి కాపుదల ఇవ్వకపోతే మనిషి ఈ భూమి మీద బ్రతకలేడన్నది వాస్తవము. తల్లి తన చంటి బిడ్డను ఒకవేళ చిరాకొచ్చో బరాకొచ్చో వాడిని ఇలా గెంటేసో అలా గెంటేసో ఒకవేళ పడ్డదనుకోండి, చనిపోతాడు కదా బిడ్డ. అలా చనిపోయినటువంటి బిడ్డలు ఉన్నారా లేరా అని అంటే తల్లి తండ్రులు అప్రమత్తం కావచ్చు, ఒకవేళ బిడ్డ బలహీనుడు కావచ్చు, చాలామంది చనిపోయినటువంటి వారు ఉన్నారు కదా. అలా తల్లి యొక్క అప్రమత్తాన్ని బట్టి చనిపోయినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. మనకు తెలిసినటువంటి వారిలో కొంతమంది కూడా మనకు కనబడుతున్నారు. అలా బిడ్డను చనిపోయినటువంటి వారిని చూసి బాధపడినటువంటి తల్లులు ఉన్నారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా మనం గర్భం పుట్టినది మొదలుకొని ఏమండి మన చంకబెట్టినది మొదలుకొని ముదిమి వచ్చేంత వరకు, ముసలి వెంట్రుకలు వచ్చేంత వరకు మనల్ని రక్షించి కాపాడేది దేవుడు అంటున్నాడు. నిజంగా దేవుని యొక్క కాపుదల భద్రత లేదనుకోండి, ఈరోజు మనం సజీవులుగా ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకునేవారమే కాము. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ ఈ రీతిగా ఆయన ఎదుట మనం పాదసేవ చేయగలుగుతున్నామంటే, ఆయన మనసును మనం తెలుసుకుంటున్నామంటే, కుటుంబ ప్రార్థనలో మనం ఉండగలుగుతున్నామనంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఆయనే మనల్ని భరించాడు. చంక పెట్టినది మొదలుకొని మనల్ని ఎత్తుకుంటూ రక్షించిన వాడు ఆయనే గనక ఆయన సన్నిధిలో మనం కూడుకున్నాం. ఇప్పుడు చెబుతున్నాడు, ఇప్పుడు ముదిమి వచ్చేంత వరకు కూడా నిన్ను ఎత్తుకుంటాను రా అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన పాద సన్నిధిలో నువ్వు కూర్చుండి ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నీకు గ్యారంటీ ఎక్కడ దాకా ఇస్తానంటున్నాడు ఆయన? ముదిమి వచ్చేంత వరకు. మరొక గ్యారంటీ ఏమంటున్నాడు ఆయన? తల వెంట్రుకలు నెరిసేంత వరకు. ఇది గ్యారంటీ ఇస్తున్నాడు అనమాట. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు, ఇందాక మోషే బాబు యాపిల్ ఫోన్ కొన్నాడు కదా, ఆ యాపిల్ ఫోన్ కొన్నప్పుడు దానికి గ్యారంటీ ఇస్తారు దానికి. అంటే వాడు తయారు చేసుకున్నాడు ప్రయోగాత్మకంగా, ఇందాక ఫోటోలు కూడా తీసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు దానికి గ్యారంటీ ఇస్తాడు కదా. దేవుడు కూడా ఆయన పట్ల భయభక్తులు కలిగినటువంటి వారికి కూడా దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. ఆయన ఏంటా గ్యారంటీ? ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు గ్యారంటీ మనకు ఒకరు ఉన్నారు, ఇప్పుడు మన ఇంట్లోనే రుజువుగా ఉన్నారు. ఎవరు? దవంత నానమ్మ గారు. ఆవిడ ఇప్పుడు వృద్ధాప్యంలో చంక పెట్టుకుని ఆవిడ మోస్తుంది ఎవరన్నమాట? దేవుడు. ముదిమి వచ్చింది ఆవిడికి, తల వెంట్రుకలు కూడా ఆవిడకి ఏమైపోయి మెరిసిపోయి తల వెంట్రుకలు వచ్చినాయి. ఇంకా ఆయన ఎత్తుకుంటున్నాడు ఆయన. అందుకనే ఉదయకాల సమయంలో తనకు తానుగా తన యొక్క బాత్రూమ్కి ఆవిడిగా వెళ్ళి రాగలిగిందని అంటే చంకవి ఎత్తు పెట్టుకుంటున్నాడు ఆయన. ఆయన కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే తన శ్వాస, తన ముందు జీవితాన్ని అంతటిని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆవిడ జీవించింది కనుక ఈ వృద్ధాప్యంలో ఆయనకి తోడుగా బిడ్డలని, కూతురులను పంపించాడు. తన కడుపునట్టు పుట్టినటువంటి బిడ్డల ద్వారా తనకి సేవ చేసుకునేటట్టుగా దేవుడు ద్వారాన్ని తెరిచాడు. కనుక దేవుడు ఇంత గ్యారంటీని ఇస్తున్నాడు. ఇది మన కుటుంబానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ ప్రార్థనగా. అలాగే ప్రతి కుటుంబంలో కూడా చూడండి, ఎవరో ఒకరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉంటారు. నాయనమ్మ గారికి జత సహకారిని ఒక ఆవిడ ఉంది, కత్తుల జయమ్మ గారు అని. ఆవిడ కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. ఏమంటే తల వెంట్రుకలు నెరిసిపోయి ఆవిడికి కూడా దేవుని యొక్క సహాయంతో ఆవిడ తన పని తాను చేసుకోగలుగుతుంది. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు వృద్ధాప్యంలో ఉన్నవారు మనకు కాపాడుతున్నారంటే దేవుడు వారిని మనకి సూచనలుగా పెట్టాడు. ఒరే నిన్ను కూడా నేను అంతలా కాపాడాలంటే నీవు నా పట్ల భయభక్తులు చూపించాలి. వారు ఎలాగైతే నన్ను సేవించారో నన్ను కూడా నువ్వు అలా సేవిస్తే నీకు కూడా నేను దీర్ఘాయువుని ఇస్తాను రా నాన్న అని దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భాన్ని చదువుకుందాం. 5వ వచనం. మేము సమానులమని నిన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు సాటి చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై చంచి నుండి బంగారము
బంగారము మెండుగా పోయువారును మెండుగా పోయేవారును వెండి తూచువారును వెండి తూర్చువారును దాన్ని దేవతగా నిర్మూలింపలవలెనని వాడి దేవతగా నిర్మూలించవాలని కంసాలిని కూలికి పిలుతురు. కంసాలను కూలికి పిలుతురు. వారు భుజము మీద దానిని ఎక్కించుకొందురు. వారి భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు. దాన్ని మోసుకుని పోయి దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలవబెట్టెదురు. తగిన చోట నిలబెట్టెదరు. ఆ చోటు విడవకుండా ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలిచును. అది అక్కడనే నిలిచను. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు. ఒకరు దానికి మొరపెట్టిన ఉత్తరం చెప్పడు. దానికి శ్రమ పోగొట్టి దాని శ్రమ పోగొట్టి వాని శ్రమ పోగొట్టి వాడి శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. ఎవరిని రక్షింపదు. దీనిని జ్ఞాపకం చేసుకుని దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా నుండుడి. ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారులారా అతిక్రమం చేయవారులారా దీనిని ఆలోచించుడి. దీనిని ఆలోచించుడి. చాలా పూర్వకాలమున జరిగిన వాటిని చాలా పూర్వకాలం జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి. జ్ఞాపకం చేసుకునుడి. దేవుడును నేనే, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. మరే దేవుడును లేడు. నేనే దేవుడును, నేనే దేవుడను. నన్ను పోలిన వాడెవడును నన్ను పోలిన వాడెవడును లేడు. లేడు. ఇక్కడ ఈ 5వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుడు తన ఉనికిని తాను మరలా చెప్పుకుంటున్నాడు. మనం 40వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాము దేవుడు ఆయనే దేవుడు అని, ఆయనకి సాటి ఎవరో రారని, ఆయనకి ఎవరితో నన్ను పోలుస్తారు, ఎవరితో నా మీద పందెం వేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే నన్ను ఎవరితో పోటీకి నిలబెడతారు మీరు? ఎవరు కూడా నాకు పోటీకి నిలబడరు, నా స్థాయి వారికి రాదు. కారణం ఏంటంటే నేను దేవుడును. అవి మనుషుల యొక్క చేతులతో చేయబడినవి. ఒకడు బంగారం ఇస్తాడు, ఒకడు వెండినిస్తాడు, కంసాలి చేత దానిని ఒక ప్రతిమగా విగ్రహంగా దాన్ని చేస్తారు. దాని ఎదుట ఒకడు మొర్ర పెట్టుకున్నాను, దానికి ప్రత్యుత్తరము ఇవ్వదు. వాడు ఒకవేళ దానికి ప్రార్థించిన వాడి శ్రమ పోగొట్టి వారిని సేద తీర్చలేదని దేవుడే తనను గురించి తాను చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నాడు. ఏమని? వాటిలో ఏ శక్తి లేదు, వాటి ఏవి చేయలేదు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను మీరు మరొకన దేనితో మీరు సాటి చేయగలరని దేవుడు ప్రశ్నిస్తూ అడుగుతున్నటువంటి మాట. అంటే ఆ రోజు అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఈరోజు దేవుని పనివాడిగా, క్రీస్తు సేవకులుగా, క్రీస్తు పనివారిగా మనం ఇప్పుడు చెప్పాలి దేవుని చిత్తాన్ని సమాజానికి. అందుకనే దేవుడు మనల్ని తల్లి గర్భంలో భరించాడు, చంకన ఎత్తిపెట్టి పట్టుకున్నాడు, ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. నా పక్షాన నువ్వు నిలబడి నన్నేంటో, నేనేంటో, నా గొప్పతనం ఏంటో తెలియజేయి నాయన అని. ఒకప్పుడు యోధా వారు, ఇశ్రాయేలు వారు చేయడానికి సిద్ధపడ్డారు. వారే ఏం చేశారంటే కొన్ని దేవీ దేవతల్ని కొలిచి వాటికి లోబడిపోయారు. కనుక వారు ఎలాగైతే పడిపోయారో, లోబడిపోయారో మనం ఇప్పుడు చెప్పాలి, మనము నిలబెట్టాలి, అనేకుల్ని దేవుల్లోనికి నడిపించాలని. ఇది 3వ భాగంలో మనం వింటున్నటువంటి వర్తమానం. ఇక 4వ భాగాన్ని మనం చదువుదాం. 10వ వచనం చదువుదాం. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి కూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను ఎంచిన కార్యమును నెరవేర్చువానిని నేను పిలిచి ఉన్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. ఇక్కడ ఈ 4వ భాగంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? తన ఆలోచన, తన చిత్తాన్నంతటిని కూడా నెరవేర్చుకుంటాడట. అవును, ఇప్పటి వరకు మనం విన్నటువంటి వర్తమానంలో ఆయనకి ఆయనే పోటీగా నిలబడి నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన రొమ్ము విరుచుకుని చెప్పాడు. ఆయన చిత్తాన్నంతటిని నెరవేర్చుకున్నాడు.
మరి ఇప్పుడు ఇప్పుడు నేటి కాలంలో ఆయన చిత్తాన్నంతటిని నెరవేర్చవలసింది ఎవరనంటే మనము. ఎందుకనంటే మనందరికీ మాదిరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు ఆయన. ఒకానొక సమయంలో భోజనం చేయని ఆయనకి భోజనానికి తీసుకుని వస్తే, మీకు తెలియని ఆహారము నాకు వేరుగా ఉన్నదే, నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారము అని అన్నాడు. తుదముట్టించుటంటే ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తుల వారు పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చారు. ఇప్పుడు ఆయన అనుచరులుగా, ఆయన్ని అనగా క్రీస్తుని ధరించినటువంటి వారుగా, క్రీస్తు సైనికులుగా, క్రీస్తు సేవకులుగా ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆ రోజులో ఆయన నెరవేర్చేశారు ఆయన తన చిత్తాన్నంతా కూడా. అలాగే ఆయన చిత్తాన్నంతటిని నెరవేర్చడానికి తూర్పు నుండి క్రూర పక్షిని నేను పిలుస్తున్నానన్నాడు. ఎవరిని? బబులోనీయులని, బబులోను సామ్రాజ్యాన్ని నేలకు వంచడానికి. బబులోను సామ్రాజ్యాన్ని నేలకొంచడానికి తూర్పు నుండి క్రూర పక్షిని నేను రప్పించున్నాను. నా కార్యం అంతా కూడా నేను ఆ బబులోను పట్ల చేస్తానని దేవుడు తన గురించి, అలాగే బబులోను దేశం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు 4వ వచనం. ఓకేనా? నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదును, ఉద్దేశించుచున్నాను దాన్ని సఫలపరిచేదును. అంటే బబులోను దేశాన్ని పడగొట్టడానికి అంతకుముందు బబులోను అనేక దేశాలని స్వాధీనపరుచుకుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందనంటే, ఇప్పుడు బబులోనుని నేల పొరిగించడానికి దేవుడు మరి మాదీయుల్ని, పారసీకుల్ని వారి మీదకి రేపుతున్నట్లుగా, మాదీయులకి, పారసీకులకి దాన్ని స్వాధీనపరుస్తున్నట్లుగా మనకి ఈ 4వ భాగం మనకి సెలవిస్తుంది. ఇక 5వ భాగాన్ని చదువుదాం. ఎన్నో వచనము? 12వ వచనాన్ని చదువుదాం. ఓకేనా? 12వ వచనం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయదు. సియోనులో రక్షకుడు ఉండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్ నాయన. చివరగా ఈ యొక్క 5వ భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారులారా నా మాట ఆలకించండి అంటున్నాడు. ఆ రోజు ఈ మాటని దేవుడు మాట్లాడాడు. నేటి కాలంలో మీ అందరితో, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి. దేనికి దూరంగా ఉన్నారట వీళ్ళు? నీతికి దూరంగా ఉన్నారు ఆ రోజు. ఎందుకనంటే దుర్నీతి పరులుగా, దుష్ట సాంగత్యానికి అలవాటు పడినట్లు వారుగా, దేవుని ఆజ్ఞలు గైకొనలేనటువంటి వారుగా, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి వారుగా ఆ రోజు మన దేవుని ప్రజలు ఉన్నారు గనక వారిని అందరినీ హెచ్చరిక చేస్తూ, నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి. కఠిన హృదయులై అన్నాడు. మరలా వీళ్ళు ఎలా ఉన్నారట? కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా. ఎందుకు వీరు నీతికి దూరముగా ఉన్నారంటే హృదయాల్ని ఏం చేసుకున్నారు? వీళ్ళు కఠినపరుచుకున్నారు. అందుకనే దేవుని వాక్కు, దేవుని మాట వినపడుతున్నప్పుడు మన హృదయాలు మనం ఏం చేసుకోకూడదు? హృదయాల్ని చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఈ మాట వినండి. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏం చేస్తాడన్నమాట? కీడులో పడతాడు, ఆపదలో పడతారు. అలాగే యోధావారు, ఇశ్రాయేలు వారు కూడా కీడులో, ఆపదలు అనగా చెరలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరలా పరమ తండ్రి వారి యందు కనికరించి జాలిపడి మరలా వారిని హక్కును తీర్చి తెచ్చుకున్నాడు. ఎప్పుడు? నీతికి దగ్గర ఉన్నప్పుడు. చూడండి. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి. నీతికి దూరంగా ఉన్నారు. నీతికి ఎందుకు దూరంగా ఉన్నారంటే కఠిన హృదయాలు అయిపోయినవి. అందుకనే వారి హృదయం క్రొవ్వు పెట్టిందన్నాడు. నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయానికి ఏం పెట్టిందనమాట? క్రొవ్వు పెట్టిందనమాట. అందుకని ఈరోజు హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి మానవాళికి. హృదయం దగ్గర క్రొవ్వు పడేసింది. నా వలన స్వస్థత పొందకుండానట్లు. కనుక హృదయాన్ని మనం కీడులో పడిపోకుండా హృదయాన్ని కఠినం చేసుకోనకూడదు. మరి హృదయాన్ని ఏం చేసుకోవాలంటే దేవుని మాటల ద్వారాగా ఆ హృదయ కాఠిన్యాన్ని కరిగించుకోవాలి. వాక్యం ఏంటి? ఇప్పుడు నీరిది.
ఈ నీరు ఎలాగానే కఠినమైనటువంటి హృదయం వాక్యం చదవగానే ఏమవుతూ ఉంటుందో తెలుసా? కరిగిపోతూ ఉంటుంటుంది, కరిగిపోతూ ఉంటుంటుంది, కరిగిపోతూ ఉంటుంటుంది. అలా కరగాలని దేవుడు తన మాటలను ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, కాలాలను ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఏమండి, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి, నా నీతిని దగ్గరకు రప్పించున్నాను. దేవుడు ఎక్కడికి రప్పించాడంటే ఆయన నీతిని ఇదిగో ఈరోజు మన అందరి దగ్గరకు వచ్చేసింది, జీవ గ్రంథాల పేరిట, బైబిల్ గ్రంథాల పేరట. నా నీతిని మీకు ఏం చేస్తానంటున్నాడు ఆయన? నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, అది దూరమున లేదు, దూరం లేదు. ఎక్కడికి రప్పించేశాడు? నా నీతిని దగ్గరికి రప్పించేశాను. కనుక ఇప్పుడు ఆయన నీతిని మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో ఉండాలి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని దేవుడు మనకి ఏం చేశాడు? ఇప్పుడు దగ్గరగా చేశాడు. ఇప్పుడు మనకి సంఘం ఎక్కడ ఉంది? ఇక్కడే మనకి దగ్గరే ఉంది. మనకి కష్టం వచ్చినా, మనకు నష్టం వచ్చినా చెప్పుకోవడానికి దగ్గరగా ఉంది. నా నీతిని మీకు దగ్గర చేశాను అంటున్నాడు ఆయన. ఏమండి, ఇంకేమన్నాడు? నా నీతిని నేను దగ్గర చేశాను అని అంటున్నాడు ఆయన. ఇంకేమన్నాడు? చివరి మాట మనం చూద్దాం. నా నీతిని దగ్గరగా రప్పించున్నాను, అది దూరమున లేదు. నా నీతి ఎక్కడ ఉందంటే దగ్గరగా ఉంది. ఇప్పుడు దేవుని మాటలు మనకి ఎంత దగ్గరగా ఉన్నాయి? చాలా దగ్గరగా ఉన్నాయి. కనుక ఆ మాటలు మనం వినేవారుగా, నేర్చుకునేవారుగా, తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. ఇక చివరిగా ఏమంటున్నాడు? నా నిమిత్తము నా నీతిని దగ్గరకు రప్పించున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయదు. నా రక్షణ ఏం చేయదట? ఆలస్యం చేయదు. మొన్నటి కాల సమయంలో ఇద్దరు, మరలా ఆదివార కాల సమయంలో ఒక అక్క ఏం చేశారు? బాప్తిస్మాని ముగ్గురు తీసుకున్నారు. ఏమని? నా రక్షణ ఆలస్యం చేయదు. వారికి ఆలస్యం చేయలేదు. కొంతకాలం వాక్యం ద్వారా పరీక్షింపబడ్డారు. వాక్యం విన్నటువంటి తర్వాత నూతనంగా వారు బాప్తిస్మాన్ని పొందుకున్నారు. సియోనులో రక్షణ నుండ నియమించుచున్నాను. సియోనులో ఏం చేస్తున్నాడట? రక్షణ నుండ నియమిస్తున్నాడట. సియోను అనగానే దేవుని యొక్క సంఘము, అదే క్రీస్తు సంఘము. ఆ క్రీస్తు సంఘానికి దేవుడు ఏం ఉంచుతున్నాడట? రక్షణ ఉంచుతున్నాడు. అందుకని ఈరోజు నూతన అనేక మంది క్రీస్తు సైనికురాండ్రు వీళ్ళందరూ ఏం పొందుకున్నారంటే నూతనంగా రక్షణని పొందుకున్నారు. సియోనులో రక్షణ నుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహింతును. ఇశ్రాయేలుకి దేవుడు ఏమని అనుగ్రహిస్తానన్నాడట? తన మహిమను అనుగ్రహిస్తానన్నాడు. కానీ వారు పొందుకోలేకపోయారు చాలామంది. ఈరోజు సంఘానికి దేవుడు తన మహిమను అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే సంఘాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే సంఘ సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు తన మహిమను అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని మహిమతో నింపబడతారో వారి తలల మీద నిత్యానందము ఉంటుందంటున్నాడు. వారి నిత్యము సుఖశాంతులతో జీవిస్తారు అని అంటున్నారు. కీడు వచ్చినా భయపడ్డు, ఆపద వచ్చినా భయపడ్డు. కారణం ఏంటంటే దేవుని వారు ఆశ్రయించారు, దేవుని మహిమ వారి మీద ఉన్నది కనుక. ఈరోజు దేవుని మహిమ లేదు కనుకనే దుష్టుని మహిమ ప్రపంచ ప్రజలపై పడిపోయి ప్రపంచ ప్రజలందరూ కూడా విచ్ఛిన్నానికి వెళ్ళిపోతున్నారు. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో కనీసం కొందరినైనా దేవుని మహిమకు మనం ఆకర్షితులుగా చేయాలి. దాని కొరకు మనం విజ్ఞాపనలు చేయాలి, దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది నేటి కాలపు, రాత్రి కాలపు పరిచర్య. ఓకేనా? ఈ 46వ అధ్యాయం మనకి ఇటు రీతిగా సెలవిస్తుంది. ఒకసారి ప్రారంభం నుంచి ముగింపుకి వచ్చేద్దామా? రివిజన్ చేసుకుందామా? ఈ 46వ అధ్యాయము ఈ 46వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 46వ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు దేవుడు మొదటిగా బబులోను దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ బబులోను దేశానికి దేవతలుగా ఉన్నవి ఎవరి వాళ్ళు? బేల్, నెబో, మెర్దికో. మొర్దకై అంటే ఆయన ఎస్తేరు గారి పినతండ్రి. మొర్దకై వేరు, మెర్దికో ఏమో, బేల్, నెబో అనేటువంటి ముగ్గురు దేవతలు బబులోనికి ఉన్నారు. ఆ ముగ్గురు దేవతల్ని ఏం మోస్తున్నాయంటే పశువులు మోస్తున్నాయి. ఆ పశువులు ఏం చేస్తున్నాయంటే ఈ దేవి దేవతలను మొయ్యలేక వాటిని కింద పాడేసి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయట? చెరలోనికి వెళ్ళిపోతుంది. అంటే బబులోని దేశము స్వాధీనం చేయబడుతుందని దేవుడికి చెబుతున్నాడు అనమాట. ఒకప్పుడు బబులోను అనేక దేశాలని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఒక దేశానికి బబులోను కూడా ఏమవుతుంది? ఇప్పుడు స్వాధీనం అవుతుంది. అవును కదా? మనము కూడా అన్నీ దోచేసుకుందాం అనుకుంటాం. ఇదే పత్రికలో, ఇదే గ్రంథంలో మనం చదువుకున్నాం. దోచుకొనుచుండు నీకు శ్రమ, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండి నీకు శ్రమ. అంటే నన్ను ఎవడో దోచుకోలేదు అనుకుంటున్నావేమో, ఒకానొక సమయం రాబోతుంది నిన్ను కూడా దోచుకునేటువంటి సమయం అంటున్నాడు. అలా ఈ మొదటి భాగంలో
బబులోనీయుల్ని స్వాధీనపరుచుకున్నారో 2 రాజ్యాల వారు ఒకే సామ్రాజ్యం 2 భాగాలుగా వారే మాదీయులు, పారసీకులు బబులోను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగంలో దేవుడు గర్భమున పుట్టినది మొదలుకొని చంకబెట్టుకొనుచు ముదిమి వచ్చే వరకు తల ఎంట్రుకలు నెరిచే వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును కాపాడువాడును నేనే అని చెబుతున్నాడు. ఈ మాటను మీరు నేను విశ్వసించగలిగినట్లయితే దేవునికి మనం గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉన్నది. ఓకే, రైట్. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి? మీరు నన్ను ఎవరికి సాటి చేస్తారు, మీరు నన్ను ఎవరికి పోటీతో నిలబెడతారు అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు ఎవరితో పోటీకి నిలబెట్టగలరు? పోటీకి వచ్చాడు ఒక ఎవరైనా మన ఎవరో ఎవరైనా ఏలియా గారు బయలుపక్షాన్నేమో బయలుదేవతలను పూజించేవారు ఉన్నారు 400 మంది. అలాగే ఇక్కడేమో దేవుని పక్షాన్ని నిలబడినటువంటి ఏలియా గారు పోటీ పడ్డారు. ఇప్పుడు పోటీ పడ్డారా? ఇరువురిలో ఎవరు గెలిచారు? ఏలియా గారు గెలిచారు. యెహోవాయే నిజమైన దేవుడని ఆనాటి కాలానికి రొమ్ము విరిచి చెప్పాడు. ఒకప్పుడు ఫిలిస్తీన్ల పక్షాన ఒకడు నిలబడి, గొలియాతు నిలబడి మేమే గొప్ప, మా దేవుడే గొప్ప అన్నట్టుగా నిలబడ్డారు. నిలబడినప్పుడు అప్పుడు దావీదు గారు వచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేల్ దేవుడు ఎంత గొప్పవాడో పోటీకి పెడితే ఇప్పుడు ఆ పోటీలో ఎవరు గెలిచారు? ఇశ్రాయేల్ దేవుడే గెలిచాడు. దేవుణ్ణి గెలిపించారు వాళ్ళందరూ కూడా. అలాగే అలా బైబిల్ మీద అలా మా చేతులు వేసుకోకూడదమ్మా. అలాగే నేడు మీరు నేను కూడా దేవునికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు దుష్టుడు పోటీ పడుతున్నాడు అనమాట దేవునితో పోటీకి నిలబడడానికి. ఇప్పుడు మానవాళిని అందరినీ కూడా దుష్టుడు ఆక్రమించాడు. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో దుష్టుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మానవ హృదయాల్లో ఉన్నటువంటి ఆ దుష్టుని మనం పోగొట్టి ఆ ప్లేస్లో దేవుణ్ణి నిలబెట్టాలి. దాని కొరకు మనం ఇప్పుడు ఏం చేయాలి? కార్యాచరణ చేయాలి. కార్యాచరణ చేయాలి అని అంటే దేవుణ్ణి గెలిపించేవారిగా మీరు నేను ఉండాలి. ఆ రోజు బోల్డెంతమంది ప్రవక్తల రాజులు దేవుని పక్షాన నిలబడి దేవుణ్ణి గెలిపించారు. ఈరోజు కూడా మనం కూడా ఏం చేయాలి? దేవుని మనం గెలిపించవా నేను కోరితే నీకు ఆ దేవుని తెలుసుకో, నీపై పోరాటం తెలుసుకో, మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా, అపవాది కోరుకుంటుంది నీ శవమా శరీరమా అని దేవుణ్ణి గెలిపించాడు ఆ రోజు మోషే. ఈరోజు కూడా మన దేహాల ద్వారా మనము కూడా దేవుణ్ణి మహింపరచాలి, గెలిపించాలి. ఇది ఆ 3వ భాగం. ఇక 4వ భాగంలో ఆయన అంటున్నాడు, ఆయన చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చుకుంటానని అన్నాడు. ఆ రోజు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు తన భక్తుల ద్వారాగా, ఆయన ద్వారాగా. ఈరోజు కూడా యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, పరలోకానికి వెళ్ళాడు. కనుక మనకి కూడా అప్పగింపబడినటువంటి ఈ పనిలో మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైనటువంటి కఠిన శిక్షలు, కఠిన దెబ్బలు తగిలినన్నాడు. కనుక తన యజమాని చిత్తం ఎరిగింది మనము కూడా జరిగించాలని వాక్యం సెలవిస్తుంది. ఇది 4వ సందర్భం. ఇక 5వ సందర్భం ఏంటి? నీతికి దూరంగా ఉన్నవారులారా నా దగ్గరికి రండి. నీతి అనగానే దేవుని రాజ్యము, దేవుని సంఘము. ఆ సంఘాన్ని వెదికేటువంటి వారుగా ఉండాలి. మన హృదయాన్ని ఏ సమయంలో మనం కఠినపరచుకోకూడదు, వాక్యం ద్వారాగా కరిగించుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది. హృదయానికి కొవ్వు పెట్టినప్పుడు, హార్ట్కి కొవ్వు పెట్టినప్పుడు దానిని ట్యాబ్లెట్ల ద్వారా కరిగించుకుంటున్నారు కదా. అలాగే మన హృదయ గర్వాన్ని కూడా వాక్యం ద్వారాగా దాన్ని కరిగించుకుని చక్కగా మనం కరుణా హృదయలే దేవుని నీతిని, న్యాయాన్ని వెంటాడేటువంటి వారిగా ఉండాలి. అలా ఉంటే దేవుడు తన మహిమను ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఈ రోజు సంఘానికి అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరైతే దేవుని మహిమను పొందుకుంటారో వారి తలల మీద నిత్యానందం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంత గొప్ప వాక్యానికి మనల్ని వారసులను చేసి తన చిత్తాల్లో ముందుకు నడిపిస్తున్న పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి రాత్రికాల సమయంలో మరి కొంత సమయం మనం ప్రార్థనకి కేటాయిద్దాం. ఈ ప్రార్థనలో మనం కొంతమంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు అన్నాము. ముఖ్యంగా మన స్థానిక సంఘం కొరకు మొదటిగా మనం ప్రార్థించేద్దాం. ఆ తదుపరి ఇంకా అనేక మంది కొరకు, రోగుల కొరకు, బలహీనుల కొరకు, అలాగే దేవుని వాక్యానికి
మరి దూరం అయిపోతున్న వారు దేవుని వాక్యానికి దగ్గర అయ్యేలాగిన ఇంకా అనేక రకాలు ఉన్నాయి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినవి. అవి మనం ఇంకా రాగల దినాల్లో దైవ సేవకుల ద్వారా మనం ఇంకా విని పరిపూర్ణులై ఇంకా మనం వీటి కొరకు ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. మన గవర్నమెంట్ వారి కొరకు, అలాగే బీదల కొరకు, దిక్కులేనటువంటి వారి కొరకు, దేవుడు మరి అలాగే నూతన గృహాలు కట్టుకున్నటువంటి వారు, అలాగే బలహీనులైనటువంటి బిడ్డలు, అలాగే ఇంకా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, వివాహం చేసుకున్న వారు అందరూ కూడా దేవుని చిత్తానికి ఏ రీతిగా ఉండాలో వీటిని అన్నింటిని కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రాత్రికాల సమయంలో వేగురమవుతుంది మీ సన్ని భాగ్యం మాకు అనుగ్రహించి మీకు ఎన్నో ఉన్నతండి. ఇది ఉండదండి రాత్రికాల సమయంలో మీరు ప్రేమించిన స్థానిక సంఘాలది మీరు సాయంత్రం కాచి కాబడుతుంది. ఇది ఉండదండి రాత్రికాల సమయంలో ఎవరైతే మా స్థానిక సంఘాలతో అనారోగ్యులుగా రోగులుగా ఉన్నదని ముట్టుబాటు సత్తుబడుతుంది. ఓదురు సంఘాన్ని దీవించి కాచి కాబడుతుంది. ఆ సంఘం నిర్మించండి. వయసు నాటి సంఘం కూడా దీవించి కాచి కాబడుతుంది. ఇది ఉండదండి ఈ రాత్రికాల సమయంలో వయసు నాటి సంఘాన్ని తండ్రి దీవించి కాచి కాబడుతుంది. ఆ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పొందేలా చూడండి. ఇది ఉండదండి ఈ రాత్రికాల సమయంలో కోయటలు తండ్రి ఇస్రాయేల్ వారికి యుద్ధాలు జరిగినదండి. వారు మీ రక్షణ లేకదండి అలాగే యుద్ధాలు చేసుకున్నారు తండ్రి. ఆ యుద్ధాన్ని ఆపుతండ్రి. ఇది ఉండదండి ఎవరింటికి వారు క్షేమంగా వచ్చినాక మీరే చూడండి తండ్రి. ఇది ఉండదండి చిన్న ప్రార్థన తప్పు పర్వం చేయమని వేడుకుంటే ప్రార్థన చేసి కృష్ణనామలాడి వేడుతో మా ప్రియ పర్లకోతండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడితే కనుమన్నతమ నామకే వేడవాళ్ళు సూర్లు తెచ్చుకున్నది. ఈ రాత్రికాల సమరతే మీ అక్కడ చోటును బాధించి కంతవనతే ఈ రాత్రికాల సమరతే ఈ చోటు 46 అధ్యాయం చదువుతుండగా సౌందర్యానికి నీకు అంతవనతే వెత్తబడేవాగుతుంది. మరో రోజు రాసుకున్న చేసి నీకు అంతవనతే మీ ప్రేమ స్థానిక సంఘం ప్రార్థన చేస్తున్నాను. స్థానిక సంఘం నేర్చుడు ఓదుకు స్థానిక సంఘం నేర్చుడు ఓదురు స్థానిక సంఘం వచ్చిన వైఎస్ఆర్కి సంఘం నేర్చుండి తండ్రి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇచ్చాడు తండ్రి. నూతనగా వివాహం జరుగుతున్న వాళ్ళందరినీ ఇచ్చాడు. ఎవరైతే వివాహం చేసుకున్నారో తండ్రి వాళ్ళకి నూతనమైన బిడ్డలు కలుగొచ్చేయండి తండ్రి. కొయిటాలో తండ్రి ఒకరి టేషన్ ఒకరు యుద్ధం జరుగుతున్న తండ్రి. ఆ యుద్ధంతో శాంతి పడుతుంది. అక్కడ ఉన్న మీ బిడ్డలందరినీ చేయండి. ఆ గృహాలకు క్షేమంగా వచ్చేలా చేయండి తండ్రి. ఈ చిన్న ప్రాంతంతో పొరపడచ్చండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పడుతుంది. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ అమ్మా, మంచిది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోషబాబు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమకై కృతజ్ఞతలు తండ్రి. దేవ ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. మీ పాద సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు తండ్రి. నాయన ఈ సేవలో నాయన నిత్యం మేము ఎలా ఉండాలని తండ్రి ఇదిగో సంఘం ద్వారాగా సేవకుల ద్వారాగా మీరు మాకు నేర్పించే ప్రభా. ఈ చక్కటి పరిచయను మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అలనాడు ఆ రోజు నాయన ఎంతోమంది భక్తులు మీ సేవలో మీ పనులు నాయన ముందుకు వెళ్ళారు ప్రభా. వారిని మాదిరిగా గురిగా పెట్టుకుని తండ్రి మేము కూడా మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మీరు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టినని మీకు కృతజ్ఞతలు తండ్రి. అయా యొక్క సమయంలో ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్యను నాయన తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా మీరు జరిగించారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంతవరకు చక్కటి పరిచర్యలు నలిగిన నీ బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. మీ దయలోను మీ శిక్షలోను మీ బోధలోను మనుషుల దయలోను మీ దయలోను నీ బిడ్డలు ఇరువురు నాయన మంచి నాయన తండ్రి స్థాయిలను అవరోధించడానికి మీ సహాయాలు తెచ్చండి. వారు మీ యొక్క జ్ఞానవంతును వయస్సునందును వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను అలాగే సంఘం ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచర్య కార్యక్రమాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభా. గత కాలంలోనూ నాయన
శుక్రవారము, ఆదివారం ముగ్గురు బిడ్డలు నాయన మీ యందు నుండి రక్షింపబడ్డారు ప్రభు. వారికి మీరు మహిమను అనుగ్రహించినందులకే కృతజ్ఞతలు తండ్రి. వారికి మీ రక్షణ అనుగ్రహించినందులకే స్తుతులు ప్రభు. వారు పొందుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని మరణ పర్యంతం వరకు కాపాడుకొనగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నీ బిడ్డలు ఇరువురికి అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, సంఘాల్లో ఉన్నటువంటి బలహీనులను, రోగులను జ్ఞాపకం చేసుకున్న వారిని ముట్టి స్వస్థపరచండి. అలాగే నాయన సంఘాల్లో గృహాలు కట్టుకుంటున్నటువంటి బిడ్డలకు ఆర్థికపరమైనటువంటి సహాయాలు దయచేయండి. అలాగే సంఘాల్లో ఉండి దూర ప్రాంతాల్లో ఉపాధుల నిమిత్తం, పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘాలకి లోబడి పనులు చేస్తున్నటువంటి బిడ్డలను, సంఘ కార్యక్రమాల్లో, సంఘ సహవాసాల్లో పాలుపగస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. అలాగే నూతనంగా దైవ సేవకులు తర్ఫీదు అవుతున్నటువంటి యువ దైవ సేవకుల కుటుంబాలను, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సేవకులకి తర్ఫీదునిస్తున్నటువంటి దైవజనులను, రాజుగారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇలా సంఘమునైనా సంఖ్యలోను, నాణ్యతలను ముందుకు వెళ్ళడానికి సహాయాలు తెచ్చండి. ఇంకా మా పరిధిలో ప్రభు ఇంకా కొన్ని కుటుంబాలనైనా వెనకబడి ఉన్నాయి ప్రభు. ఆ కుటుంబాలు కూడా మిమ్మల్ని దర్శించుకోవడానికి సహాయాలు తెచ్చండి. అప్పటి వరకు మీ నాయన మేము సజీవులు ఉండుటకు, వారిని బట్టి మేము సంతోషించుటకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభు మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు ఇంకా నాయన గొప్ప వంశములు, గొప్ప కులాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభు. ఇతర కులాల్లో ఉన్నవారు ఉన్నారు. వారిని కూడా నేను మీ సన్నిధానానికి నడిపించండి తండ్రి. వారికి నాయన మాలో ఉన్నటువంటి మీ కుమారుని కనబరచుటకు, దానిని బట్టి నాయన మిమ్మల్ని నాయన ఆ బిడ్డలు మహింపరచుటకు మీరు ద్వారాలు తెరవని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ కుమారుని యొక్క స్వరూపాన్ని స్వతంత్రించమని నాయన వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తు స్వరూపం వారి యందు ఏర్పడేలాగా మీ సహాయాలు తెచ్చింది తండ్రి. అయ్యా యొక్క సమయంలో మరి మా దేశాన్ని, దేశ ప్రజలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను, పట్టణాలు, ప్రాంతాలు, గ్రామాలు, పల్లెలు వాటిలో ఉన్నటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారికి అధికారులుగా, నాయకులుగా, రాజులుగా ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలుకరమైన, క్షేమకరమైనటువంటి పరిపాలన అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గవర్నమెంట్ ద్వారాగా ఎన్నోనైనా లాభాలను పొందుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి తండ్రి. బలహీనులు ఉన్నారు, దాంట్లో వృద్ధులు ఉన్నారు ప్రభు. వారికి మీ సహాయాన్ని, సహకారాలని అనుగ్రహించండి తండ్రి. అలాగేనైనా గవర్నమెంట్ను ఆనుకుని ఎన్నో శాఖలు ఈరోజు ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉపాధుల్ని, పనులు కలిగి ఉన్నాయి ప్రభు. వాటిని దీవించండి తండ్రి. అలాగే మా దేశాన్ని పహార కాస్తున్నటువంటి రక్షణ శాఖను, అనగానైనా ఆర్మీ శాఖను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నేవీ వారిని, ఎయిర్ ఫోర్స్ వారిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని శత్రు బారి నుండి రక్షించడానికి సహాయాలు తెచ్చండి తండ్రి. అలాగే మానవాళ్ళందరూ కూడా శత్రు బారిన ఉన్నారు ప్రభు. అపవాది చెర నుంచి విడిపించగలిగేటువంటి సామర్థ్యాన్ని క్రైస్తవ సేవకు బృందాలు ఈరోజు పరిచర్య చేస్తున్నాయి ప్రభు. వారి పరిచర్యను అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు యూనివర్సల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఈరోజు దేశాలకి మధ్య ఈగో ఫీలింగ్స్ వచ్చి ప్రభు మేమెంత గొప్పవారము అని చెప్పుకోవడానికి అమాయక ప్రజలను తండ్రి విధ్వంసం చేసి ప్రభు మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు ప్రభు. వారి మధ్యలో శాంతిపరచండి, సమాధానపరచండి తండ్రి. మా వినికిడిలో ప్రభు యుద్ధాలు, నేరాలు, ఘోరాలు జరగకుండా మేము శాంతియుతంగా మీ సన్నిధి చేరుకోవడానికి సహాయాలు తెచ్చండి తండ్రి. ఒకవేళ అవి జరిగితేనైనా వాటి నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి, మీ కాపుదలను అనుగ్రహించండి, మీ భద్రతను అనుగ్రహించండి. కుటుంబాలను, బిడ్డలను పెంచుకోవడానికి, పోషించుకోవడానికి పరాయి దేశంలో కాపురం ఉంటున్నటువంటి బిడ్డలు అక్కడ ఆ దేశంలో దాడులు జరుగుతున్న ప్రభు నీ బిడ్డలకు భద్రతని, క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. బలహీనులుగా ఉంటూ ప్రభు దూరదేశాల్లో ఉంటూ బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి, ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు ఇంతటి గొప్ప మహాభాగ్యానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి మా ఓదురు క్రీస్తు సంఘాన్ని, వైఎస్ఆర్ క్రీస్తు సంఘాన్ని దీవించండి. వాటికి పరిచారకులుగా, నాయకులుగా, అధిపతులుగా, అధికారులుగా ఉన్నటువంటి సేవకు బృందాన్ని అంతని దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.